ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం నమో వెంకటేశాయ. సింహలగ్నం, సింహరాశి. ఈ యొక్క సింహలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభంలో ఉండడం వల్ల లాభాభివృద్ధి కావడం, బాగా లాభాలు గడించగలగడం, శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వత ఇట్లాంటివి బాగా పెంపొందడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు బాగా ఎక్కువగా పొందగలుగుతారు. విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా వస్తాయి. అలాగే దైవికమైనటువంటి బలం, శక్తి బాగా పెంపొందుతుంది. అలాగే అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు కలిసి వచ్చి అనుకున్న పనులు సజావుగా సాగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు శారీరకంగా కూడా మంచి ఆరోగ్యంగా ఫిట్గా ఉండగలుగుతారు. అన్ని పనులకు కూడా బాగుంటుంది. అలాగే ఈ యొక్క సింహలగ్నానికి ధన మరియు లాభాధిపతి అయినటువంటి బుద్ధ భగవాను వ్యయస్థానంలో ఉండడం వల్ల డబ్బుపరమైన ఖర్చులు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్దిగా ధన నష్టం, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. లీగల్ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే కనుక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడు 6ను కూడా చూడడం వల్ల దృష్టి దోషాలు బాగా ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. ఆ విషయాల్లో ఏదైనా పని అనుకుంటే కనుక అది పూర్తయ్యేదాకా ఎవరికి చెప్పకూడదు. చెప్తే కనుక సమస్యలు వస్తాయి. అంటే వాళ్ళ ద్వారా తెలియకుండా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడికి ద్వితీయాధిపత్యం మరియు లాభాధిపత్యం కూడా రావడం వల్ల స్నేహితుల వల్ల కొద్దిగా ధనపరమైన నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు పాపి కాబట్టి కొద్దిగా మాటపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా టెన్షన్లు, ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చేతి దాకా వచ్చి కొద్దిగా కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా స్వల్పంగా ఆటంకాలు ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా దశలు ఏదైనా నడిస్తే వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీకు శుక్రదశ నడుస్తుంది అనుకోండి, ఈ ప్రభావాలు నేను చెప్పే శుక్రుడికి సంబంధించిన ప్రభావాలు గోచరరీత్యా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏ దశ ఏ అంతర్దశ నడిస్తే ఎక్కువ అంతర్దశకి ఎక్కువ కాబట్టి అంతర్దశ ఫలితాలు ఈ యొక్క గోచారం కంపేర్ చేసుకుంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని బట్టి పరిహారాలు ఆచరించినట్లయితే ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతారు. అంటే మీకు సపోజ్ గురువులో శుక్రుడు నడిచింది అనుకోండి, శుక్రుడు పాపి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలరు. అలాగే రవికి సంబంధించిన దశ నడుస్తున్న కంటే కనుక రవికి సంబంధించిన ఫలితాలు గోచర రీత్యా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు భాగ్యాధిపతి రాజయోగ కారకుడైన అంగారకుడు భాగ్యంలో ఉన్న వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం బాగా పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ కొనుగోలు చేస్తే కనుక వాటి యొక్క విలువ పెరుగుతుంది. చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే ఈ యొక్క అంగారకుడు 3ను కూడా చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. మరి అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. అలాగే 13వ తారీఖు నుంచి బుధుడు మారడం వల్ల వృత్తిపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ బాగా డెవలప్మెంట్ బాగా ఎక్కువగా ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా విద్య ఇంకా కూడా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది 13వ తారీఖు నుంచి. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయిన గురు భగవానుడు దశమంలో ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంది. 13వ తారీఖు నుంచి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే భూములు, స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తే కనుక వాటి యొక్క చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
కొనుగోళ్ల అమ్మకాలు కూడా ఈ సందర్భంలో బాగా అనుకూలంగా ఉంది. 13వ తారీఖు నుంచి అయితే కనుక ఈ అనుకూలత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. సద్వినియోగం చేసుకుంటే కనుక మీరు వేలల్లో లక్షల్లో బెనిఫిట్ పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురు భగవానుడి యొక్క శుభదృష్టి కుటుంబ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి, మరి కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి దగ్గర సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు. అలాగే ఈ యొక్క గురు భగవానుడు 4 చూడడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి కూడా బాగా అవుతుంది. అలాగే 6 చూడడం వల్ల రుణాలు తొందరగా మంజూరవుతాయి. అలాగే మీరు ఎవరికైనా బకాయి పెడితే ఆ బకాయిలు తీర్చే అవకాశం ఉంది. మీకు ఎవరైనా బకాయి పడినా ఈ సమయంలో మీరు గట్టిగా ట్రై చేస్తే కనుక ఆ బకాయిలన్నీ కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించగలరు. అలాగే ఈ యొక్క 7వ స్థానంలో శని ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహాటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వివాహం చేసుకోవాలండి. లేకుంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంటే వివాహ స్థానంలో శని పాపిగా ఉండడం వల్ల వివాహం విషయంలో మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి చేసుకోవాలి. లేకపోతే గోచార రీత్యా అయితే అనుకూలంగా లేదు. జన్మజాతకం బాగుంటే కనుక కొంచెం వరకు బాగానే ఉంటుంది. జన్మజాతకం బాగోకపోతే కనుక కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలరు. లేకుంటే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒకవేళ వివాహం చేసుకున్నా కానీ ముందరగా పరిహారం చేసుకున్నాక వివాహం చేసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క శని యొక్క పాప దృష్టి ఈ యొక్క భాగ్యం మీద ఉండడం వల్ల అప్పుడప్పుడు చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మానసికమైన ఒత్తిడి టెన్షన్ అధికంగా ఉండడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భూస్థానాన్ని కూడా చూడడం వల్ల భూముల పరంగా కూడా చిన్న చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు. అన్ని పనులు కూడా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. అలాగే వ్యయాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉండే అక్కడి నుంచి పరిపూర్ణమైన కొద్దిగా అశుభకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే డబ్బు ఖర్చులు అధికంగా ఉండడం, మానసిక ఒత్తిడికి టెన్షన్కి అధికంగా గురవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మనస్తత్వం సాధ్యమైనంత వరకు ఎక్కువ 10 మందితో పాటు ఉండడం, 10 మందితో ఎక్కువ మాట్లాడుతుండడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే రాహు ఈ లగ్నానికి 8వ ఇంట్లో రాహు, 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకమైన రాహుమాదశ అయిపోయి కేతు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంగళకరమైన శుభకరమైన ఫలితాలను ఎక్కువగా కలగజేస్తారు. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా కనుక మీకు కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక లీగల్ పరమైన లిటికేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ధనపరంగా కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడాలనుకుంటే కనుక ఎక్కడ దేవాలయంలో కనుక రావి చెట్టు ఉంటే కనుక అక్కడ రావి చెట్టు ప్రదక్షిణ నమస్కారాలు 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ దీపారాధన చేయడం మంచిది. అలాగే ఒకవేళ ఆడవాళ్ళు అయితే చేయొచ్చు, మగవాళ్ళు అయితే కనుక దగ్గరలో కనుక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం ఆరిగి తీసుకుని అది రోజు నుదుటిని ధరించి బయటకు వెళ్ళడం వల్ల మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అన్ని పనులు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించడం కానీ లేకపోతే నల్ల నువ్వులు పక్షులకి ఆహారంగా వేయడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేయడం వల్ల దోష నివృత్తి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. శుభం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer ayana, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy.